పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఏళ్ల ఎదురు చూపులు టీడీపీ కూటమి హయాంలో సాకారమవుతున్నాయి. వైసీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా అందుకోని నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1900 కోట్ల రూపాయలను పరిహారంగా అందజేసింది. మరోపక్క ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా కొనసాగిస్తూనే నిర్వాసితులకు R&R ప్యాకేజీ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదే సమయంలో రైతుల నుంచి సేకరించిన భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తోంది. కొందరికి భూమి పంపిణీ చేసింది. నిజానికి పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు 1,99,000 ఎకరాలు అవసరం కాగా ఇప్పటి వరకు 86,900 ఎకరాలు సేకరించారు. అదేవిధంగా ప్రాజెక్టు రెండో దశకు 67,600 ఎకరాలు అవసరం కాగా ఇప్పటి వరకు 29,700 ఎకరాలు సేకరించారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ అంతా ఉభయ గోదావరి జిల్లాలోనే జరిగింది. ప్రతి ఒక్కరికి పరిహారం అందజేశారు. అల్లూరి జిల్లాలో మాత్రం ఇంకా కొంతమందికి పరిహారం ఇవ్వాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా 1,00,000కు పైగా కుటుంబాలు ఆశ్రయం పోగొట్టుకున్నాయి. వారికి పరిహారం అందాల్సి ఉండగా 2016 వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తొలిసారిగా 700 కోట్ల రూపాయలను R&R ప్యాకేజీ మంజూరు చేసింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి గిరిజనులైతే 6,80,000 రూపాయల చొప్పున, గిరిజనేతరులైతే 6,30,000 చొప్పున పరిహారం అందజేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారంగా విడుదల చేయలేదు. గతేడాది మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో 900 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మరోసారి అక్టోబర్ నెల చివర్లో 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఏలూరు జిల్లా వేలేరుపాడులో మంత్రి నిమ్మల రామానాయుడు పరిహారం పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. ఆ పరిహారం డబ్బులు క్రమంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. తర్వాత 2-3 సార్లు దరఖాస్తు ఇచ్చుకుంటే మరి తర్వాత నిర్మలా రామానాయుడు గారు వేలేరుపాడు వచ్చినప్పుడు 5,57,000 చిల్లర పడ్డదండి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కుక్కునూరు ఏ బ్లాక్ మాది, మాకు R&R పడ్డది. తర్వాత ఇప్పుడు ఇంటి వాల్యుయేషన్ పడ్డది. అలాగే ఆ రోజు ఆ ల్యాండ్ డబ్బులు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు 2014, 2019 మధ్య. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాకే ఈ R&R కానీ ఇంటి వాల్యుయేషన్ కానీ పేద ప్రజలను ఆదుకుంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వారికి ధన్యవాదములు. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, శ్రీ బాలరాజు గారికి, ఎమ్మెల్యే ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి కాలనీల నిర్మాణాలు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయి. చాలా వరకు కాలనీల నిర్మాణం పూర్తయినా మౌలిక సదుపాయాలు కల్పించలేదు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాలనీల నిర్మాణం ఓ కొలిక్కి వచ్చింది. కాగా కొత్తగా 739 కోట్ల రూపాయలతో మరో 49 కొత్త కాలనీల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో 2026 డిసెంబర్ నాటికి R&R ప్యాకేజ్ అమలును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ కాంటూరు పరిధిలో 38,080 కుటుంబాలు నిర్వాసితులు ఏదైతే ఐడెంటిఫై చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆ నిర్వాసితుల అకౌంట్లోకి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జనవరిలో 900 కోట్ల రూపాయలు, ఈ నవంబర్లో 1000 కోట్ల రూపాయలు మనం విడుదల చేసి వాళ్ళ అకౌంట్లకు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మారుమూల నిర్వాసితుల గ్రామాలకి మేము వస్తూ ఉంటే ఈవేళ ఈ గ్రామాల్లోని నిర్వాసితుల సోదరులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతోటి హారతలు ఇచ్చి స్వాగతం పలికారంటే వాళ్ళ ఆనందం చెప్తూ ఉన్నారు. ఆ రోజు 2016లో ఆ రోజు మాకు 700 కోట్ల రూపాయలు వచ్చాయి. మళ్ళీ ఈరోజు మాకు 1900 కోట్ల రూపాయలు వచ్చాయి 2 విడతలుగా.
ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబే, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబే. మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అదనంగా 10 లక్షలు ఇస్తానని చెప్పి అదనం మాట దేవుడు ఎరుగు అసలు కూడా ఎగ్గొట్టేసి మమ్మల్ని మోసం దగా చేశాడు అని ఈవేళ నిర్వాసితులే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదే కాదు, ఈవేళ కాలనీలు ఉన్నాయి. ఎందుకంటే ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాలనీలు నిర్మాణం చేయాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. కాలనీల్లో ఇల్లు నిర్మాణం చేయడమే కాదు, అక్కడ రోడ్స్, డ్రైన్స్, అంగన్వాడీ, స్కూల్స్, పేసీ హాస్పిటల్స్, వాళ్ళకి బరిలి గ్రౌండ్స్ సహా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆ రోజు 75 కాలనీలు మేము ఐడెంటిఫై చేసి 26 కాలనీలు ఆల్రెడీ పూర్తి చేసి ఇంకో 49 కాలనీలు నిర్మాణంలో ఉంటే ప్రభుత్వం మారింది. మరోపక్క ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 72% పనులు జరిగాయి. 2019లో వైసీపీ సర్కార్ పనులను పూర్తిగా పక్కన పెట్టేసింది. 5 ఏళ్ల కాలంలో కేవలం 2% పనులు మాత్రమే జరిగాయి. దానికి తోడు అప్పటికే నదీ గర్భంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ను పట్టించుకోలేదు. దాంతో 2020లో వచ్చిన గోదావరి వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. 2024 వరకు దాని గురించి అస్సలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించింది. విదేశీ నిపుణులను రప్పించింది. వారి సూచనలు, సలహాలు తీసుకుంది. డయాఫ్రమ్ వాల్ ను మళ్లీ నిర్మించాలని భావించింది. ఈ ఏడాది ఆ పనులను మొదలుపెట్టగా ఇప్పటికీ 60% వరకు పూర్తయ్యాయి. వచ్చే సీజన్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తుంది. ఇదిలా ఉండగా డయాఫ్రమ్ వాల్ పూర్తయిన స్థానంలో ఈసీఆర్ఎఫ్ అంటే మెయిన్ డ్యాం పనులు చేపట్టాలని భావిస్తోంది. ఈ నెలలోనే ఆ పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. అదే జరిగితే ప్రాజెక్టు నిర్మాణం ఓ కొలిక్కి వచ్చినట్లే. కాగా ప్రాజెక్టులో భాగమైన జల విద్యుత్ కేంద్రం పనులు కూడా వేగంగా చేస్తోంది. ఈ హైడల్ పవర్ పూర్తయితే 960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి.